సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నిజంగా నిన్న మనం చూస్తుంటాం. మామూలుగా మనం చిన్నప్పుడు మీ అందరూ కూడా జ్ఞాపకొచ్చుంటాం. ఒక టీచర్ మన చేయి మీద బెత్తం కొట్టేవాడు ఎంత భయపడి ఒలికి పడతాం. లేదు మనం ఒక ఫ్రెండ్ వచ్చి చెంప మీద కొట్టితే కూడా ఎంత ఒలికి పడతాం, భయపడతాం. నిజంగా నిన్న వాళ్ళు రాళ్ళ దాడి ఒక రాయి మనం చూసాం. ఏమన్నా కంట మీద పడి ఉంటే ప్రాణహాని ఉండేది, కనీసం కన్ను పైన పడి ఉంటే కన్ను పోయి ఉండేది. ఇలా పడి ఇట్ట ఈరోజు వి షేప్లో ఇట్ట తెగటు చూసారు ఎంత లోతు దిగిందని. మామూలుగా చిన్న అటు గీక్కుంటేనే తట్టుకోలేని పరిస్థితి. ఆ పోస్ట్లో ఎంత పోస్ట్ వచ్చింటుందంటే గన్లో ఇంచి బుల్లెట్ వచ్చి ఎంత పోస్ట్ వస్తుందో అంత పోస్ట్ రాయి రాయటం. ఇదంతా కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ ట్రైనింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్ ప్రకారం చాలా దగ్గర ట్రై చేసినట్టుంది. సీక్రెట్లో చూసి కొట్టడం ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పేదవాళ్ళు బాగుపడుతున్నారని, ఈ పెత్తందాల వ్యవస్థ అతను సంపాలని వాళ్ళకి ఒక ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి లేడంటే లేనట్టే కదా అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ప్రతి పేదవాడు గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీరు ఎన్ని అరాచకాలు చేసినా, మీరు ఎన్ని చేసినా నిజంగా ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఆల్రెడీ మీరు అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోయినారు. మీరేదో నలుగురు ఆడ ఏడ 4 కండవాలు కప్పేసినంత మాత్రం పండగ అయిపోయింది అనుకోవద్దు. జనాలు ఓట్లు వేయాలి. కాబట్టి ఏదో రాష్ట్రం అంతా కూడా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని చెప్పించి ఇలా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేసేస్తే మనం మరలా గవర్నమెంట్లో వచ్చేద్దాం అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ కుట్రలు పొందడం చాలా పద్ధతి కాదు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఎవడైనా పిచ్చోడైనా కొడతారు, నన్నైనా నిన్నైనా ఎవరినైనా రోడ్లో పోయినప్పుడు ఎవరినైనా అటాచ్ చేయొచ్చు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడైనా మార్చుకోండి. ఇలా చేయటం అతనికి ఏమైనా అయింటి ఎవరు దిక్కు? ఈ రాష్ట్ర పేద ప్రజలకు ఎవరు దిక్కు? నువ్వు ఉంటే పెత్తందారు సైడ్ ఉండవు, నువ్వంతా కూడా కుట్రలో ఇదే అలవాటు నీకు, నీ బతుకంత ఇదే అలవాటు. కాబట్టి ఈరోజు సైకోలాగా వాళ్ళు ఒక ఆలోచనకి వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ బ్యాచ్ అంతా కూడా ఓడిపోతాం అనే బాధలతో ఇవన్నీ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా దీన్ని మేము అందరం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. రాష్ట్రంలో ఉండే అందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా ఖండిస్తున్నారు. నీకు పేదవాడు వచ్చేసి నిన్నేం చేయలేకుండా పోవచ్చు. ఓటు అనే రూపంలో నీకు ఆయుధంగా ఆ రోజు నీకు చూపిస్తారు. ఖచ్చితంగా మీరెన్ని మీ సోషల్ మీడియాలో లేనట్టని కూడా అదేమంటే మీరేది ఎవడైనా అన్నం తినేవాడు ఈ రాష్ట్రం దేశంలో ప్రపంచంలో ఎవడైనాయా? నేను ఇటు కొడతాను గమ్ముంటాడు, ఒక సెకండ్లో తీసి గోమని కొడతాడే. ఒక తాకు మనం చూస్తాను పక్కన అంత పెద్ద రాయి కన్ను పోయింది. కన్ను అదృష్టం బాగుండి కంత మీద తగల్లా ఎట్నో తగలకుండా పైన తగిలి ఎంత లోతు పోయింది. ఒక మామిడి తోట ఒక మామిడి కాయను కొట్టాలంటే 10 సార్లు ట్రైనింగ్ తీసుకుంటే ఆ కాయ కింద పడదు. అటువంటిది ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు వీళ్ళు. కాబట్టి ఇది భగవంతుడు కూడా క్షమించడు. అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతున్న జగన్మోహన్ రెడ్డి మీద ఈ మధ్య దాడి చేయటం, ఆ పైనుండే అన్ని వాళ్ళు కూడా పైనుండే దీవిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇంకా కూడా మారడు. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తికి భగవంతుడే సాక్షి చెప్తాడు. ఈరోజు చూపిస్తాను తెలియజేస్తున్నాను. నమస్తే.